రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా కాదు, ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సరే, ఊరంతా ఒక దారి, ఉలిపికట్టు దోదారు అన్నట్టు నా దారి నాదే అనుకుంటే వాళ్ళ ఇష్టం. హనీ ట్రాప్స్ అనేటటువంటిది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇదివరకు ఒక అమ్మాయి ఓ రాజకీయ నాయకుడి దగ్గరకు, ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, లేదా ఆ స్థాయి నాయకుడి దగ్గరికి వెళ్ళాలి అంటే రకరకాల కష్టాలు పడాలి. అమ్మాయిలకి ఎక్కువ ఛాయిస్ ఉంటుంది, కొంచెం అందంగా ఉన్నారంటే ఎక్కువ ఛాయిస్ ఉంటుంది. అయితే కాస్త జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళని ఏ సోదరి అని పిలిచేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఏమ్మ అని పిలిచేవాళ్ళు ఉంటారు. బాగానే ఉండేది. పాత రోజుల్లో అయితే కనుక గౌరవం ఇచ్చేవాళ్ళు. క్రమంగా ఇప్పుడు రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే, అందమైన వాళ్ళు రాజకీయాల్లోకి ఉంటే వాళ్ళని లైంగికంగా వేధించేటటువంటి చర్యలు ఎక్కువగా ఉంటాయి. బయటికి చెప్పుకోలేనటువంటి ఆవేదన ఆ మహిళా రాజకీయ నాయకులు తమ తోటి నాయకులకి చెప్పుకుంటుంటారు. లేదంటే కనుక పైన ఉన్నటువంటి అధిష్టానాల దృష్టికి తీసుకెళ్తారు. అధిష్టానాలు కనుక బాధ్యతగా ఉంటే పర్లేదు, అధిష్టానాలు కూడా దుర్మార్గంగా ఉంటే ఇక వాళ్ళని ఎవడూ కాపాడలేరు, వాళ్ళే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అది మహిళల విషయంలో. అదే మగవాళ్ళు ఇప్పుడు ట్రాప్కి గురవుతున్నారు. మహిళలు పేరుతో వాట్సప్ చాటింగ్లో లేకపోతే ఫోన్ చాటింగుల్లోనో వచ్చేసేసి ఆ తర్వాతన దీనికి ఒక గ్రూప్స్ ఇప్పుడు ఒక ప్రత్యర్థులందరినీ దెబ్బకొట్టడానికి కర్ణాటకలో డీకే శివకుమార్ పేరేం వినబడుతుందంటే, అన్ని పార్టీలకు సంబంధించిన అందరి మీద హనీ ట్రాప్ ఏం చేశాడు అమ్మాయిల మీద. అవన్నీ వీడియోలు దించి పక్కన పెట్టుకున్నాడు. ఎవరు తనకు ప్రాబ్లం అనుకున్నప్పుడు సొంత పార్టీ వాళ్ళైనా దెబ్బ కొడతాడు, వేరే పార్టీ వాళ్ళైనా దెబ్బ కొడతాడని డీకే శివకుమార్ అదంతా నాకు సంబంధం లేదంటున్నాడు. కానీ ఎవరో కానీ రాజకీయ నాయకులే టార్గెట్గా, వాస్తవంగా రాజకీయ నాయకుల జోలికి, ప్రజాప్రతినిధుల జోలికి వెళ్ళడానికి భయపడతారు. కానీ దర్జాగా సాగిపోతున్నటువంటి ఈ హనీ ట్రాప్స్ ఆంధ్రప్రదేశ్లోనే చూసాం. ఏకంగా వీడియోలో తీసి పెట్టినటువంటిది. కర్ణాటకలో ఇప్పుడు అది పెద్ద హనీ ట్రాప్ చర్చ నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులకి దీన్ని అడ్డం పెట్టుకుని ఏ పాకిస్తాన్ వాడు, ఏ అమెరికా వాడు, ఏ చైనా వాడో కనుక రాజకీయం నడిపితే దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం కలిగించే చర్యలు వీళ్ళ ద్వారా చేయించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ వాళ్ళ దాని ద్వారా ఐఎస్ఐ వాళ్ళ హనీ ట్రాప్లకు బలయ్యి మనోళ్ళు దేశ రహస్యాలనే ఇతర దేశాలకు అప్పచెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.